ఆరు చాలా టెన్షన్ పడుతూ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గుప్తా గారు చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. వివాహం జరుగునది 2 రోజుల తర్వాత కాదు, రేపటి దినమునే వివాహము జరిగిపోవును అని గుప్తా గారు చెప్పటంతో ఎలాగైనా సరే పెళ్లిని ఆపాలి, ఈ విషయం బాగీకి చెప్పాలి అని అనుకుంటూ బాగీ కిచెన్లో వంట చేస్తూ ఉంటే కిటికీ దగ్గరికి వచ్చి బాగీ బాగీ నీతో మాట్లాడాలి, ఒకసారి రావా అని పిలవటంతో ఏంటక్కా చెప్పండక్కా అంటూ బాగీ గార్డెన్లోకి వస్తుంది. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా విను, చెప్పింది చెప్పినట్లు చేయాలి. ఈరోజు వినోద్ అస్సలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఏదైనా పని ఉంది, అర్జెంట్ పని ఉంది అని చెప్పి వెళ్ళాలని ప్రయత్నించినా కూడా నువ్వు ఏం చెప్తావో నాకు తెలీదు. ఏదో ఒకటి చేసి వినోద్ మాత్రం ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చేయాలి బాగి. అదిగదిగో వినోద్ రెడీ అయ్యి బయటికి వెళ్ళటానికే వస్తున్నాడు, వెళ్ళు బాగి వెళ్ళు, ఏదో ఒకటి చేసి అడ్డుకో అని ఆరు చెప్తూ ఉంటే అప్పుడే వినోద్ హాల్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తానని చెప్తూ ఉంటాడు. వెళ్ళు బాగి వెళ్ళు అని ఆరు చెప్పటంతో బాగి పరుగులు పెడుతూ లోపలికి వస్తూ ఉంటుంది. మనోహరి హాల్లోనే నిలబడి ఎస్ వినోద్ రెడీ అయిపోయాడు, బయటికి వెళ్తున్నాడు, ఇదే కదా నాకు కూడా కావాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు చిత్ర తాళ్ళని గుళ్ళో తీసుకువెళ్ళి ఇది స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఇవ్వండి అని పూజారి గారి చేతికి ఇవ్వటంతో ఇక పూజారి గారు ఆ తాళ్ళని దేవుడి పాదాల పెట్టి పూజ చేస్తూ ఉంటాడు. ఎస్ ఈరోజే నా పెళ్ళి జరిగిపోవాలి, వినోద్తో నేను తాళి కట్టించుకోవాలి అని చిత్ర అనుకుంటూ ఉంటుంది. అమ్మ నేను రావటానికి చాలా సమయం పడుతుంది అని వినోద్ నిర్మలమ్మతో చెప్తూ ఉంటే సరేనన్న జాగ్రత్త అని నిర్మలమ్మ చెప్తూ ఉంటుంది. ఇక వినోద్కి ఎదురుగా బాగి వస్తుంది. వెళ్ళొద్దు అని చెప్పటానికి రెడీ అయిపోతూ ఉంటుంది. మరి వినోద్ ఎలాగూ బాగి మాట వినడు కాబట్టి ఇప్పుడు నేరుగా చిత్ర ప్లాన్ ప్రకారమే చిత్ర మెల్లో తాళి కట్టేయనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.